విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. బెత్లెహేములో పశుల పాకలో కన్య మరియ గర్భమందున. బెత్లెహేములో పశుల పాకలో కన్య మరియ గర్భమందున. రారాజు జన్మించినాడు, మనకై భువికొచ్చినాడు. రారాజు జన్మించినాడు, మనకై భువికొచ్చినాడు. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. సర్వశక్తిగల యేసుదేవుడు, సమస్తము చేయగల దేవుడు. పరలోక భాగ్యము వీడి దీనునిగా భువికొచ్చినాడు. సర్వశక్తిగల యేసుదేవుడు, సమస్తము చేయగల దేవుడు. పరలోక భాగ్యము వీడి దీనునిగా భువికొచ్చినాడు. పాపమెరుగని పావనాత్ముడు, పరిశుద్ధులలో అతిశ్రేష్ఠుడు. పాపమెరుగని పావనాత్ముడు, పరిశుద్ధులలో అతిశ్రేష్ఠుడు. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీకందరికీ కూడా ప్రభువు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాము. మా నిరీక్షణ గడియలు పరిచర్యల ద్వారా మీకందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా ఉంది. రాబోవు దినములలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలించును, అతడు వివేకముగా నడుచుకొనును, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేల్ నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నా ప్రభువా, ఇది ఇంతవరకు కూడా నా ప్రభువా దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని నువ్వు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు నాయనా. మా ప్రియులు ప్రభువా, ఈ ప్రేక్షకులందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా నువ్వు ప్రవేశపెట్టినందుకే వందనాలు. ఈ సమయం ముందు నా ప్రభువా నాయన, నీ వాక్యం విత్తబోచుండగా నీ యొక్క ఆశీర్వాదములు వీరి మీద ఉంచండి నాయన. ఎంతమంది బిడ్డలైతే నా ప్రభువా నాయన శ్రద్ధాశక్తులతో ఈ వాక్యమును విని వారి ఆత్మీయ జీవితాలను మేలు పొందుకుంటున్నారో ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి. వారి కుటుంబాల్లో నెమ్మది ఆశీర్వాదం దయచేయండి. ఈ సమయమందు నన్ను మరుగుపరిచి నా ద్వారా నీవు నా ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మనం గమనించాలి. చదవమనేటువంటి భాగంలో నా అంశ భాగము నీతి చిగురును గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. గమనించండి, ఈ నీతి చిగురును గురించి దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో ఇర్మియా గ్రంథకర్త ప్రవచన రీతిగా చెప్పినటువంటి మాట. దావీదుకి ఒక నీతి చిగురు నేను పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలిస్తాడు, వివేకముగా నడుచుకుంటాడు, అంతేకాదు తను చేసే ప్రతి కార్యము కూడా వివేచనాపూర్ణంగా చేస్తాడు, భూమి మీద నీతి న్యాయము జరిగిస్తాడు, అంతేకాదు రక్షణ పొందడానికి యోధ అంతా కూడా నిర్భయంగా జీవించడానికి యెహోవాను నీతిని అతనికి పేరు పెడతాను అంటున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, ఈ నీతి చిగురు ఒక రాజుకి సూచనగా ఉన్నది. ఆ రాజు
పరిపాలన సూచనగా కనిపిస్తుంది. ఆ రాజు ఎలా పరిపాలిస్తాడయ్యా అంటే వివేకముతోనూ నీతితోనూ న్యాయముతోనూ అతడు ధర్మముతోనూ పరిపాలిస్తాడు. అంతేకాదు ఆయన యూదా జనాంగానికి రక్షణ పొందడానికి మూలపురుషుడిగా ఉంటాడు. అతనికే నీతి అని పేరు పెట్టబడుతుంది అని అంటున్నాడు. ప్రియులు, మనం గమనించాలి, ఎందుకు దేవుడు ఈ నీతి చిగురుగా ఆయన్ని లోకానికి పంపించడానికి ఆయన ఉద్దేశించాడు అని గనక మనం చూసినట్లయితే, లోకంలో దేవుడు సర్వ సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత ఆ సృష్టిలో ఉన్న సమస్త జనాంగాన్ని ఆయన యొక్క శ్రద్ధాశక్తులతో నిర్మించడం జరిగింది. అయితే మానవుడు ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి పాపమతంలో చోటు చేసుకుంది కనుక మానవుడు ఆ పాపానికి గురైపోయినప్పుడు తిరిగి మరలా ఒక నీతి అనేటటువంటి ఒక శక్తిగా ఈ లోకాన్ని పంపించడానికి దేవుడు సంకల్పించాడు. దీని పూర్వాపురాలో కొంచెం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో ఈ విధంగా ఉంది. 59వ అధ్యాయము 14వ వచనం అంటాడు, నీతి మనకు ఆటంకము కలుగుచున్నది, ధర్మము దూరముగా ఉన్నది, సత్యము సంత వీధుల్లో ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనమును జరిగించుచు దోచబడుచున్నారు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమయ్యెను, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆయన ఆశ్చర్యపడెను. ప్రియులారా, ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు తన పోలికగా మట్టిని తీసి మానవుడిగా చేశాడు. తన ఊపిరి ఆయన మట్టి బొమ్మలో ఆయన ఓదడం అనేది జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి దేవుని ఊపిరి ఆ యొక్క బొమ్మలోనికి వచ్చిందో, మానవుల్లో ఉన్నది ఏంటో తెలుసా? నీతి, న్యాయం, ధర్మం, అంతేకాదు సత్యం ఆయన లోపల ఉన్నాయి. కానీ యెహోవా ఒకసారి చూసినప్పుడు ఏం జరిగిందంటే, మనం చదివినటువంటి భాగంలో నీతి దూరంగా ఉందట. అంటే మానవుల్లో ఉండవలసిన నీతి బయటికి వెళ్ళిపోయింది. సత్యము సంత వీధిలో సంచారము చేస్తుందట. అంతేకాదు ధర్మం అనేది లోపల ప్రవేశించడానికి ఆస్కారం కనిపించట్లేదు మానవుడి హృదయంలో. అందుచేత సత్యం అనేది లేకుండా పోయింది. యెహోవా ఇది చూసినప్పుడు ఆయనకి ఎలా కనిపించిందో తెలుసా? ఇది ప్రతికూలముగా కనిపించింది. అంటే అది ఆ క్రియ ఆయనకి వ్యతిరేకంగా కనిపించింది. ఆయన ఊపిరి ఉన్నటువంటి స్థానములో సత్యము, నీతి, ధర్మము, న్యాయము ఉంటుందని ఆశపడిన దేవుడు ఎప్పుడైతే మానవుని హృదయాన్ని చూశాడో, ఈ సత్యము దూరంగా ఉంటుంది, ధర్మం విడిచిపెట్టి వెళ్ళిపోయింది, సత్యము సంత వీధిలో ఉంది, న్యాయం జరగటం లేదు. ఇవన్నీ ఎందుకంటే లోపల ఉండవలసినటువంటి సత్యం, ధర్మం, న్యాయం, ఈ నీతి ఇవన్నీ కూడా వెలుపల ఉండడం దేవుడు చూశాడు. ఆయన దృష్టికి అది ప్రతికూలంగా కనిపించింది, వ్యతిరేకంగా కనిపించింది. అప్పుడు ఆయన పరిశీలించినప్పుడు ఏమనుకున్నాడో తెలుసా? సంరక్షకుడు లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడట. అంటే దీని అర్థం ఏంటి? ఒక సంరక్షకుడు ఉంటే మానవుని హృదయంలో ఉండవలసినటువంటి నీతి, న్యాయం, ధర్మం, సత్యం మానవులలో ఉండును కదా. సంరక్షకుడు లేకపోవడం వల్లే, ఒక మధ్యవర్తి లేకపోవడం వల్లే ఇవన్నీ బయటకు వచ్చేసినాయి అని ఆయన ఆలోచించాడు. అందుచేత ఒక మధ్యవర్తి అవసరం అనుకుని ఆయన పంపించాడు. మధ్యవర్తి దేనికి వస్తాడండి? ఇరువర్గాల్ని కూడా సమాధానపరచడానికి. మానవుడు దేవునితో సమాధానాన్ని కోల్పోయాడు. ఎప్పుడు పాపం ఎప్పుడైతే ఆయనలో ప్రవేశించిందో సహవాసం కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు. అంతేకాదు ఆయనలో ఉన్నటువంటి ప్రేమను కూడా ఆయన కోల్పోయాడు. ఆ కారణం చేత ఒక మధ్యవర్తిని పంపించాలని ఆయన సంకల్పించాడు. ఆ మధ్యవర్తిని పంపించి ఆయన ఏం చేయాలనుకున్నాడో తెలుసా? తిరిగి మరలా సమాధానపరచాలని ఆశపడ్డాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం అంటాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివికి యెహోవా ఎడల భయభక్తులు కలిగును పుట్టించు ఆత్మ. ఏమంటే ఈ చిగురు మొద్దు నుంచి ఉద్భవిస్తుందట. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? జ్ఞాన వివేచనకు కలిగినటువంటి ఆత్మ, ఆలోచన బలము కలిగినటువంటి ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. అంటే
ఆయనలో ఉన్నది ఏంటో తెలుసా? జ్ఞాన వివేచన, అంతేకాదు ఆలోచన బలము, భయభక్తులు పుట్టించే ఆత్మ. ఆయన ఆత్మపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పిందో తెలుసా? మరియా, భయపడకు, నీకు సర్వోన్నతిని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. ఆ ఆత్మ చేత నీవు కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ చేత నువ్వు కుమారుని కంటావని ఒక అద్భుతమైనటువంటి వర్తమానం తెచ్చింది దూత మరియ దగ్గరికి. మరియా, నువ్వు భయపడొద్దమ్మా, నువ్వు దేవుని పరిశుద్ధ ఆత్మ వలన నీవు కుమారుని కందువు. ఆ కుమారుడే జ్ఞాన వివేచన, అంతేకాదు ఆలోచన బలం, యెహోవా యందు భయభక్తులు కలిగించే ఆత్మ. ఈ ఆత్మతోటి పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మ కమ్ముట వలన మరియ గర్భము ధరించి సత్య సంపూర్ణుడైనటువంటి ఆత్మ కలిగిన దేవుణ్ణి ఈ లోకానికి తేవడానికి ఆమెకు ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ముద్దు నుంచి చిగురు పుడుతుంది. మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటామో తెలుసా? మన జీవితాన్ని మనం బాగు చేసుకోలేమండి. అందుచేతనే మీ ముందు ఒక స్త్రీని నేను ఉంచాలని ఆశపడుతున్నాను. మొద్దు చేయబడ్డం, దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం మొద్దు చేయబడతాం? అయితే మొద్దు చేయబడినటువంటి ఒక స్త్రీ జీవితాన్ని మీ ముందుంచి నేను చూపించాలని ఆశపడుతున్నాను. అయితే దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో మరి ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం అంటాడు, యెహోవా చిగురు మహిమయు భూషణమగును. కనుక ఈ మహిమపూర్ణమైనటువంటి భూషణకర్తగా యేసుని లోకానికి ఆయన పంపించాడు. అయితే మొద్దులోంచి పుట్టే చిగురు, ఈ మొద్దు అంటే ఈ మొద్దు చేయబడినటువంటి స్త్రీ జీవితాన్ని మనం చూద్దాం. మనకు తెలుసు, నయోమి అనేటటువంటి ఒక స్త్రీ ఆ యొక్క తన భర్త అయినటువంటి ఎలీమెలకుతో కలిసి, ఆమె నివాసం ఎక్కడుందో తెలుసా? బెత్లెహేం అనే రొట్టెల ఇంటిలో ఉంది. రొట్టెల ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేంలో ఉండగా అక్కడ కరువు ఒకటి సంభవించింది. కరువు ఒకటి సంభవించినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? బెత్లెహేములో ఆశీర్వాదకరమైనటువంటి బెత్లెహేము, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బెత్లెహేమును విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అంటే బెత్లెహేములో ఉన్న దేవుని యొక్క శక్తిని వారు విస్మరించారు. వారు అంతవరకు కూడా ఎన్నో బాధలు వినుంటారు, ఎన్నో ఆరాధనలు చూసుంటారు, ఎంతో వాక్యం వినుంటారు. కానీ కరువు రాగానే విశ్వాసంలోని పడిపోయారు, నమ్మకంలోంచి పడిపోయారు. వారు ఏం చేశారో తెలుసా? ఆశీర్వాద గృహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ దేవుని వాగ్దానాలు ఉన్నాయి. మనకి నిజంగా క్రైస్తవ జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం అందులోనే ఉంటూ, దేవునిలో ఉంటూనే మనం పోరాడి గెలవాలి తప్ప మనము శ్రమల నుంచి దూరంగా పారిపోకూడదు. అయితే దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? ఎంత శ్రమ పడిన వారికైనా, ఎంత ఇబ్బందులు వచ్చిన వారికైనా మనం సొంత ఆలోచనలతో మనము దేవునికి శాపానికి గురి కాకూడదు. ప్రతి వ్యక్తి కూడా ఎందుకు చెడిపోతాడో తెలుసా? వాడి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను, నీకేదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గర గోదాడి, ప్రభువా నీ చిత్తమేంటి నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అంతే తప్ప మీ ఒడిదుడుకు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని బాధల పాలు చేసుకోవద్దు, ఇబ్బందుల పాలు చేసుకోవద్దు. ఈ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో గోజాడడానికి బదులుగా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుని వాళ్ళ ఇష్టము చెప్పున ఆశీర్వాదపు ఇంటిని విడిచిపెట్టడం జరిగింది. సొంత నిర్ణయం ఎప్పుడు కూడా ప్రమాదకరం, ఆలోచించండి. అందుకని అంటాడు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం అంటాడు, యెహోవా నీతిమంతులను ఆకలిగొననియ్యడు. నీతిమంతులను ఎప్పుడు కూడా ఆయన ఆకలిగొననీయడు. తన బిడ్డలు ఆకలిగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదండి. అందుచేతనే ఇశ్రాయేలులందరూ కూడా సైన్యంగా వెళ్ళిపోతున్నప్పుడు, లక్షలాది కాల్బలం వెళ్తున్నప్పుడు, వాళ్ళకి ఆహారం వేసినప్పుడు మధ్యలో ఆకాశాన్ని బద్దలుగొట్టి వారికి సమృద్ధి అయినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు బెత్లెహేములో ఉండగా కరువు వస్తే అది విస్మరించి మర్చిపోయి వాళ్ళు ఆశీర్వాదపు గృహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని వాగ్దానాన్ని విస్మరించారు వారు. ఇంకో మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ప్రతి వాడు
తన స్వకీయ దురాలోచనల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ స్వకీయ దురాలోచనల చేత, నీ సొంత ఆలోచనలన్నీ కూడా మంచివని అనుకుంటావు నువ్వు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? స్వకీయ దురాలోచనల చేత ఏడవబడి మనం ఏమవుతామంట? శోధింపబడతాం. ఎందుకు నాకు ఈ శోధనలు వచ్చినాయి, ఎందుకు నా శోధనలు వచ్చినాయి అంటాం. కానీ మన సొంత ఆలోచనలు మామూలే. గమనించారా? దేవునిలో ఉంటారు, వాళ్ళ పద్ధతులు మార్చుకోరు, తిథులు చూడడం మానరు, దశలు చూడడం మానరు, ఇవన్నీ కూడా మామూలుగానే కొనసాగిస్తుంటారు. కానీ దేవునిలో ఉన్నామని చెప్పుకుంటుంటారు. సొంత ఆలోచనతో కొన్ని శాంతులు చేస్తూనే ఉంటారు. ఇవి దేవుడు చూడటం లేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వారు స్వకీయ ఆలోచనల చేత శోధనలో పడుతున్నారు. ఈ కుటుంబం కూడా సొంత ఆలోచన చేసింది. ఎప్పుడైతే కష్టం వచ్చిందో వెంటనే ఆ యొక్క ఆశీర్వాదపు ఇల్లుని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. ఇంకొక మాట కూడా చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులై ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే కరువు వచ్చిందో, ఎప్పుడైతే బెత్లెహేమును విడిచిపెట్టాలంటే ఒక అసహ్యమైన ఆలోచన వారి హృదయంలో పుట్టిందో, వెంటనే వారు భ్రష్టత్వం వారిలో ప్రవేశించింది. అంతేకాదు, దేవుని యొక్క సత్కార్యాలు వాళ్ళు మర్చిపోయారు. ఇంకొక మాట కూడా చెప్పనా? రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వినిచినటువంటి నీవు దేవుని ఉగ్రత గురవడం ఆయనకి ఇష్టం లేదు. గమనించు, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మనము నిత్యము కూడా సత్యానికే లోబడేవారుగా ఉండాలి. అంతేకాదు, దుర్నీతికి లోబడేవారుగా మనం ఉండకూడదు. సత్యానికి లోబడి కరువైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా సత్యవంతుడైనటువంటి దేవునితోనూ, దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదంతో నువ్వు ఉన్నట్లయితే నీకొచ్చే ప్రతి ఆపద, ప్రతి శ్రమను విడుదల చేస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? సత్యమునకు లోబడక దుర్నీతి లోబడవని మీదకి ఏమొస్తుందంటండి? ఉగ్రత రౌద్రంగా వస్తుంది. ఆ ఉగ్రత వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటారు. కానీ దేవుని ఆజ్ఞలు మర్చిపోతారు, దేవుని వాగ్దానాలు మర్చిపోతారు. అవి మర్చిపోయే వారు స్వకీయ స్వంత ఆలోచనల చేత వాళ్ళ జీవితాల మీదకి రౌద్రమైనటువంటి ఉగ్రతను కొని తెచ్చుకుంటారు. ఈ కుటుంబం కూడా అలాగే చేసిందండి. ఎప్పుడైతే వాళ్ళ సొంత ఆలోచనతోటి వాళ్ళు ఎప్పుడైతే బెత్లెహేము విడిచిపెట్టారో జరిగిన సంభవం ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళడం మాత్రమే కాదు, ఇంకో పని తప్పు కూడా చేశారు వాళ్ళు. వాళ్ళతోటి వివాహ సంబంధాన్ని కూడా కుమారులకి ఏర్పరచుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? పాపముతో రక్త సంబంధాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే పాపములో అంటగట్టబడిన వారు అయిపోయారు. దీనికి అంతటికీ కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలు మర్చిన కారణము చేత, స్వకీయ దురాలోచనతో ఏడవబడిన కారణము చేత. అంతేకాదు, వాళ్ళు సత్యానికి లోబడకుండా, సత్యములో నిలబడకుండా వాళ్ళు సత్యానికి దూరంగా పారిపోయిన కారణము చేత వాళ్ళ కుటుంబం మీదకి ఉగ్రత రౌద్రంగా వచ్చింది. వాళ్ళతో రక్త సంబంధాన్ని కూడా వీళ్ళ కుమారులకి ఆ యొక్క మోయాబు స్త్రీలనిచ్చి వివాహం చేశారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా మనం కూడా తెలిసో తెలియకో ఇలాంటి పొరపాట్లు చేస్తున్నామేమో. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు సత్యానికి లోబడి, సత్యంలో కట్టబడి, సత్యంలో నిలిచిన వారుగా ఉంటేనే మీకు ఎన్ని శ్రమలు వచ్చినా విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? భర్త చనిపోయాడు. భర్త చనిపోవడం అంటే అర్థం ఏంటి? భర్తకు, స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు అయినటువంటి భర్తను కోల్పోయింది ఆ స్త్రీ. మొండెముగా చేయబడింది. కొద్ది దినాలాగేటప్పటికీ బిడ్డలు కూడా చనిపోయారు. ఆమె కాళ్ళు చేతులు కూడా తీసివేయబడ్డాయి. అంటే ఇప్పుడు నయోమి మొద్దుగా తయారైపోయింది.
గమనించండి, ఇంత హీనస్థితి ఎందుకు వచ్చింది? స్వకీయ దురాలోచనల చేత, సత్యము నుండి తొలగిపోయిన కారణము చేత, సత్యవంతులైన దేవునికి దూరమైన కారణము చేత, ఆశీర్వాదపు గృహము నుంచి, ఆశీర్వాదపు ఇంటి నుంచి వారు దిగిపోయి ఉగ్రతకు గురైన కారణము చేత ఆ స్త్రీ ఒక మొద్దుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ విధంగా మొద్దుగా చేయబడిన తర్వాత ఆ స్త్రీకి ఒక వార్త వినబడింది. ఏంటి ఆ వార్త అంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో ఆ వార్త విన్నది. ఎక్కడున్నదండి? మోయాబు దేశంలోనే ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వార్త వింటున్నటువంటి నీవు ఏ పాపంలో ఉన్నావో, ఆ యొక్క నయోమి మోయాబు పాపంలో ఉండే ఈ వార్త విన్నది. ఈ వార్త విన్న వెంటనే తన తలంపు మార్చుకుంది. ఈ మోయాబు దేశం నుంచి నేను వెళ్ళిపోవాలని ఆశించింది. అందుచేతనే తిరిగి మరలా తన జనాంగం దగ్గరికి బయలుదేరి వచ్చింది. కనుక మన దేశంలో మనకి కూడా ఆ ఆకాంక్ష ఉండాలి. అయ్యో, ఈ పాపం నాకొద్దు, ఈ పాపం నుంచి నేను బయటపడాలి, నేను కూడా ఒక నూతన వ్యక్తిగా జన్మించాలనేటువంటి ఆకాంక్ష నీకు కావాలి. ఆమె ఎప్పుడైతే మోయాబు దేశంలో ఈ వార్త విన్నదో వెంటనే తిరిగి ప్రయాణం అవ్వడానికి సిద్ధపడింది. అంతేకాదు, తనకు ఒక ఆశ అనేది వచ్చేసింది. ఏంటి ఆశ అంటే తెలుసా? కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనం అంటాడు, యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టాను గనుక, దేవుని ఆరాధన విడిచిపెట్టాను గనుక, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాను గనుక, దేవుని మందిరంలో ఉన్న ఆనందాన్ని నేను దూరం అయిపోయానని ఆమె వెంటనే తన మోయాబులో ఉండగా విన్న వార్తను చూసి తన మనసులో ఒక ఆలోచన, ఒక ఆశ బయలుదేరింది. ఆయన మందిరావరణము చూడవలనని ఆశ ఆమెని ఒత్తిడి చేసేసింది. ఇంకొక ఏది ఒత్తిడి చేసింది? వార్త. ఆ వార్తే దేవుని వాక్యం. ఇప్పుడు నువ్వు వింటున్న వార్తే. అంతేకాదు, 42వ కీర్తన 2వ వచనం అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదన్న ఆతృత వచ్చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు కూడా ఈ వాక్యం అంటున్నటువంటి నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆతృత నీకు కావాలి. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తాను, ఎప్పుడు నా దేవుని మందిర ఆవరణం చూస్తాను, ఎప్పుడు తిరిగి మళ్ళా నేను దేవుని వాక్యాన్ని వింటాను, ఎప్పుడు మళ్ళా నేను దేవునితో సంతోషిస్తాను అనేటువంటి ఒక ఆశ, ఒక తృష్ణ. తృష్ణ అంటే అర్థం ఇష్టపూర్వకమైనటువంటి ఆలోచన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు పాపములో ఉండగా వార్త విన్నటువంటి నీకు కూడా నా పాప జీవితాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన నీకు రావాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి అనే తలంపు నీకు రావాలి. ఎప్పుడైతే ఆ స్త్రీకి తలంపు వచ్చిందో వెంటనే ఎవరిని అడగకుండా ఒంటరిగా బయలుదేరటం ప్రారంభించింది. 2 కోడళ్ళు వచ్చారు, ముద్దులు పెట్టుకున్నారు. కానీ ఒక కోడలు హత్తుకుని ఆమెతో వచ్చేసింది. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో వెంటనే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ వచ్చి నయోమి వచ్చిందంటే నయోమి అంటుంది తన పాపాన్ని ఒప్పుకుంది. అక్కడ ఇక మీదట నన్ను నయోమి అని పిలవద్దు, నేను మారాగా మారిపోయాను. అక్కడికి వెళ్ళి దేవుని విడిచిపెట్టాను గనక, దేవునికి దూరం అయ్యాను గనక, దేవుని ఆజ్ఞ మీరాను గనక, నా స్వకీయ ఆలోచనతో నేను కొట్టుకుపోయాను గనక నా బ్రతుకు చేదుగా మారిపోయింది అని తన స్థితిని గూర్చి తనకు ఒక పశ్చాత్తాపం అనేది వచ్చింది. అందుచేతనే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఆమె గర్భములో నుంచి, రూతు గర్భములో నుంచి, బోయజు గర్భములో నుంచి ఒబేదులోంచి యెషై నుంచి దావీదు నుంచి నీతు చిగురైనటువంటి యేసు పుట్టాడు. అది మొద్దు చేయబడినటువంటి పరిస్థితుల నుంచి చిగురు వచ్చింది. గమనించారా? మొద్దు చేయబడినటువంటి చిగురు నుంచి ఆమె నేను దేవునికి దూరస్తురాలను అయిపోయాను కనుక నా జీవితం చేదైపోయిందని తన యొక్క పాపపు స్థితిని ఒప్పుకుంది. ఒక చిన్న సందర్భం చెప్పాలి నేను. ఎందుకో తెలుసా? ఒక మొద్దు నుంచి చిగురు రావాలి అనేటువంటి ఆశ మనకు కావాలి. అసలు మన మొద్దు జీవితం గురించి మనకు ఒక ఆలోచన కావాలి. మొద్దు ఎప్పుడు కూడా వెళ్ళేవారికి వచ్చేవారికి ఆటంకంగా ఉంటుంది. అంటే మన బ్రతుకు మనకి ఆటంకంగా ఉంటుంది, దేవునికి మనకి ఆటంకం, ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది.
అంతేకాదు ఆ మొద్దు అలాగే ఉంటే కొద్ది రోజులకి ఏమంతో తెలుసా, దాని వేరు క్షీణించిపోతుంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా, నిన్ను హరించి వేస్తుంది అన్నమాట. అంటే నిన్ను నువ్వు లేకుండా చేసేస్తుంది. అది వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, శోధనలు అవ్వచ్చు, ఉద్రేకం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొద్దు జీవితం అనేది నీకు ఆటంకం, నీ సమాజానికి ఆటంకం. చివుకుపోయి ఆ ఒకళ్ళు ఏర్లు చివుకుపోతే నీ యొక్క భయంకరమైన వ్యాధికి సాదృశ్యం. కృంగిపోయిన నీ యొక్క ఇబ్బందులకి సాదృశ్యం, నీ ఆర్థిక ఇబ్బందులకు సాదృశ్యం, నీ శరీర రుగ్మతకి సాదృశ్యం. ఒకవేళ అలా కాకపోతే ఆ మొద్దును అలాగే ఉంచి ఎవరు కూడా ఇష్టపడరండి. ఆ మొద్దును ఏం చేస్తారు తెలుసా, పగలగొట్టి ఎక్కడ పెడతారండి, కాల్చేస్తారు. అంటే ఆ మొద్దుగానే నువ్వు మిగిలిపోతే నీవు సమాజానికి ఆటంకంగా ఉంటావు, నీ శరీరం క్షీణించిపోతుంది. ఒకవేళ ఆ పరిస్థితి జరగకపోతే నీ మరణము తర్వాత నిత్య నరకాగ్నికి నువ్వు గురైపోతావు. మొద్దు ఏ విధంగా బద్దలు కొట్టి మనం పొయ్యిలో పెడతామో, ఏ విధంగా దాన్ని దహించి వేస్తామో, అదేవిధంగా నీ పాప జీవితం కూడా భయంకరమైన పాతాళానికి గురైపోతుంది. అలా కాకుండా నీలో నుంచి ఒక చిగురు రావాలి అంటే, నువ్వు మొద్దుగా ఉన్నటువంటి నీకు ఆ మొద్దులో చిగురు రావాలంటే ఆ మొద్దులో పైన ఉన్నటువంటి మందము కలిగినటువంటి పొర పగలాలి. దేవునికి స్తోత్రం. ఆ పగలడమే పశ్చాత్తాపానికి సాదృశ్యం. విరిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. ఆ పగిలిన తర్వాతే, ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని నీ పాప జీవితం పగులుతుందో అప్పుడే చిగురు అనేది వస్తుంది. ఆ చిగురు చేసిన పని ఏంటో తెలుసా, అది న్యాయకర్త, సత్యస్వరూపి, అనంత జ్ఞాని, ఆలోచనకర్త, తెలివికి మూలపురుషుడు. దేవునికి స్తోత్రం. కనుక జకర్యా గ్రంథం 3:8 అంటాడు, చిగురును నా సేవకుడు. మనకి సేవ చేయడానికి వచ్చాడు ఆయన. ఇంకొక మాట అంటాడు, జకర్యా 6:12 అంటాడు, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అంటే దీని అర్థం ఏంటి, మన జీవితాల్ని ఆయన నివాసయోగ్యమైనటువంటి ఆలయాలుగా కడతాడు ఆయన. ఇంకొక మాట అంటాడు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, చేదైన జీవితాన్ని మధురంగా మార్చేవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ఆయన ఆలయంగా కట్టేదే చిగురు. ఈ చిగురు నీలో ఉద్భవిస్తే నీ చేదు బ్రతుకును మారుస్తుంది, నీ ఆటంకరమైన పరిస్థితిని మారుస్తుంది, నీ పాపపు జీవితాన్ని మారుస్తుంది. అది ఏమవుతుందో తెలుసా, అది పవిత్రమైనటువంటి దేవుని నివాస యోగ్యమైనటువంటి ఆలయముగా నిన్ను నిర్మాణం చేయడానికి లోకంలోనికి యేసు వచ్చాడు. ఎప్పుడైతే ఆయన ఆలయంగా నువ్వు నిర్మాణం చేయబడతావో, సత్యం, ధర్మం, న్యాయం, నీతి నీ హృదయంలో ఉంటాయి. ఆ ఆలయం లోపల ఉండే ఏంటో తెలుసా, ఆయన ఆలయంలో ఉండేవి సత్యము, నీతి, ధర్మం, అంతేకాదు న్యాయం. ఎప్పుడైతే అవన్నీ లోపల ఉంటాయో యెహోవా దృష్టికి నీవు ప్రీతికరంగా ఉంటావు. ఈ నూతన సంవత్సరంలో నీవు ఆయన కొరకు ఒక ఆలయంగా కట్టబడాలంటే నీ పాప జీవితం గురించి ఒక పశ్చాత్తాపం అనేది కావాలి. అంతేగాని పాపంతో ఉండి నీకు ఆటంకంగా, ఇతరులకు ఆటంకంగా ఉండొద్దు. నశించిపోయే గుంపులో నువ్వు ఉండొద్దు, నిత్య నరకానికి వెళ్ళే గుంపులో నువ్వు ఉండొద్దు. కానీ ఆయన ఆలయముగా కట్టబడి, ఆయనకి నివాసంగా మార్చబడి, న్యాయం, ధర్మం, సత్యం, నీతి నీ హృదయంలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. కనుక దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. జీవాధిపతి నీకు వందనాలు. ఇంతవరకు విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. అనారోగ్యవంతులుంటే ముట్టి స్వస్థపరచండి. చదువులో ఉన్న బిడ్డలు చదువును అభివృద్ధిపరచండి. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. గర్భిణీ స్త్రీలు సుఖాన్ని అనుగ్రహించండి. పాప శాపం నుంచి విమోచించబడి నా ప్రభు నాయన, ఈ వాక్యం విని నాయన పాపం నుంచి విమోచించబడి అనేక మందిని ఆలయాలుగా కట్టబడ్డానికి నీ కార్యము చేయమని ఆశీర్వదించి దీవించమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.